హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామీ అండ్ ట్విన్నీ వ్లాగ్స్. హలో అండి, ఇది వచ్చేసి భోగి వ్లాగ్ అండి. సో ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ చేశాను. ఇంకా ఇవాళ అయితే నేను బయట భోగి కాబట్టి భోగి ముగ్గు అయితే వేశాను. ఫస్ట్ టైం వేశాను యాక్చువల్గా నేను భోగి ముగ్గు. అసలు చాలా ఇయర్స్ అయిపోయింది నేను ముగ్గు వేయక. సో ఫస్ట్ టైం పండగ రోజు భోగి ముగ్గు అయితే వేశాను. సంక్రాంతి పండగకి ఎప్పుడు మేము మా ఇంట్లో ఉండేవాళ్ళం కాదండి, అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయే వాళ్ళము. ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో మేము సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేసుకోవటము. ఇంకా ముగ్గు కూడా ఫస్ట్ టైం వేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది నేను వేసిన ముగ్గు. సో చూపిస్తాను మీకు కూడా ఎలా వేశానో. ఇదిగోండి, ఇదే నేను వేసిన ముగ్గు. చాలా బాగా నచ్చింది నాకైతే. కలర్స్ వేస్తే ఇంకా బాగుండు, బట్ పైన కదా ఏం కలర్స్ వేస్తాంలే అని చెప్పేసి కలర్స్ అయితే వేయలేదు. అలా సింపుల్గా పసుపు కుంకుమ అయితే వేసేసాను. ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి పిల్లలు కూడా దండం పెట్టుకుంటున్నారు. చిట్టి తల్లి చూడండి ఎంత క్యూట్గా దండం పెట్టుకుంటుందో. ఇంకా మనకు కూడా వచ్చేసాడు. ఇద్దరు కలిసి అలా దండం అయితే పెట్టుకున్నారు దేవుడికి. భోగి రోజు సొద్ద రొట్టె అలాగే వెజిటబుల్ కర్రీ, అంటే ఆల్ మిక్స్ అనమాట. ఒక 5-6 వెజిటబుల్స్ అన్నీ వేసేసి కర్రీ చేస్తారంట కదా. సో నాకైతే స్పెషల్గా ఏం చేస్తారు అనేది తెలీదు. ఇంకా రొట్టె చేయడం కూడా నాకు రాదు, ఇంకా అందుకే అవి అయితే చేయలేదు. నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను అనమాట. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అండి, పిల్లలకి భోగి పళ్ళు పోద్దామని అయితే అనుకుంటున్నాము. యాక్చువల్గా భోగి రోజున పిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు కదా, భోగి పళ్ళు పోస్తే చాలా మంచిది అంటారు. సో అందుకే నేను కూడా ఇవాళ పిల్లలకి భోగి పళ్ళు పోద్దామని అయితే అనుకున్నాను. సో మీకు కూడా చూపిస్తాను వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. ముందుగా అయితే మనం ఈ భోగి పళ్ళని తీసుకోవాలండి. భోగి పళ్ళు అంటే రేగిపళ్ళు అంటారు వీటిని. అందులో కొన్ని మనము పసుపు కలిపిన అక్షింతలు అనేది వేసుకోవాలన్నమాట. అక్షింతలు వేసుకున్న తర్వాత పూలని అలా తుంచి పూలు కూడా వేసేసుకోవాలి. కలర్స్ రోజెస్, చామంతిలు, బంతిపూలు కూడా వేస్తారు. నాకు బంతిపూలు దొరకలేదు, అందుకే నేను చామంతులు అయితే వేశాను. ఇంకా ఆ తర్వాత మనము కాయిన్స్ వేసుకోవాలి. 1 రూపీ కాయిన్స్ కౌంట్ ఇన్ని అని ఏం లేదు, ఎన్నైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని చాక్లెట్స్ కూడా వేసుకోవాలన్నమాట. పిల్లలకి బాగుంటుంది కదా చాక్లెట్స్ వేస్తే అన్నట్టుగా నేను చాక్లెట్స్ అయితే వేసాను. చెరుకు గడలు కూడా దొరుకుతాయి, మనము వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని కూడా ఇందులో వేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే అవి వేయలేదు. ఇంకా తర్వాత మనము పచ్చి శనగలు అయితే వేసుకోవాలండి. ఇవి మార్నింగ్ అయితే మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగల్ని మనం ఇంకా భోగి పళ్ళలో కలిపేసుకోవాలన్నమాట. ఇంకా వాటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా భోగి పళ్ళు కలపడం అయితే రెడీ అయిపోయింది. వీటిని పిల్లలకైతే ఇప్పుడు పోయాలన్నమాట. పిల్లలు కూడా రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నారు. సో పదండి వెళ్ళిపోదాం, చూపిస్తాను ఇవాళ మీకు డెకరేషన్ కూడా ఎలా చేసాము అనేది. ఇదిగోండి, డెకరేషన్ అయితే మేము ఇలా సింపుల్గా కైట్స్ తోటి అయితే డెకరేషన్ చేసుకున్నాం అనమాట. కలర్స్ పేపర్స్ తీసుకొచ్చి వాటిని కైట్స్ లాగా కట్ చేసి అలా స్టిక్ చేసాము. ఇంకా మధ్యలో అక్కడక్కడ బటర్ఫ్లైస్ని అయితే స్టిక్ చేసాము. అలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసాము. ఇంకా 2 చైర్స్ వేసేసి పిల్లల్ని అయితే అందులో కూర్చోపెట్టాము. ఇంకా వాళ్ళు అల్లరి చేస్తుంటే వాళ్ళ డాడీ మొబైల్ ఇచ్చేసాడు. మొబైల్ చూసుకుంటూ కొద్దిసేపు అయితే అలా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఇది సెకండ్ టైం అండి భోగి పళ్ళు పిల్లలకి పోయటము. లాస్ట్ ఇయర్ కూడా పోసాను నేను. డోన్లో ఉన్నాము, అప్పుడు డోన్లో ఉన్నప్పుడు పోసాము. నైబర్స్ అందరూ చాలామంది వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళు. ముత్తైదువులను పిలిచి కూడా మనము భోగి పళ్ళు పిల్లలకి పోపిస్తే మంచిది. ఇంకా అక్కడ చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. సో అందుకు పిలిపించి వాళ్ళందరితో కూడా భోగిపళ్ళు అనేది పోపించామన్నమాట. ఇక్కడైతే అసలు ఎవరూ లేరు నైబర్స్. హాలిడేస్ కదా, ఇంకా సంక్రాంతికి అందరూ ఊరికి వెళ్ళిపోయారు. మేము ఒక్కరమే ఉన్నాము. యాక్చువల్గా మేము కూడా వెళ్ళాల్సింది, బట్ ఇంకా రీసెంట్గానే ఇక్కడ జాయిన్ అయ్యాం కదా, ఇంకా వెంటనే ఏం వెళ్తాంలే అని అనిపించింది. అందుకే ఇంకా హస్బెండ్కి హాలిడేస్ ఇచ్చినా కూడా వెళ్ళలేదు. ఇంకా అందుకే పిల్లలకైతే భోగి పళ్ళు పోయటానికైతే ఎవ్వరూ లేరు, ఇంట్లో మేమే ఉన్నాము. ఇంకా అత్త మామ కూడా వచ్చారు. ఇంకా వాళ్ళు మేము పిల్లలకైతే భోగి పళ్ళు పోసామన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ మదర్ పోయాలి అని అంటారు. భోగి పళ్ళు ఫస్ట్ మదర్ పోస్తే మంచిది అంటారు. సో అందుకు నేనైతే భోగి పళ్ళు పోస్తున్నాను. మన ఎక్స్ప్రెషన్ చూడండి, ఇక్కడ నవ్వు ఆపుకుంటున్నాడు వాడు, సిగ్గుపడుతున్నాడు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ భోగి పళ్ళు పోసే ప్రాసెస్ అనేది. వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అందుకోసం నేను పిల్లలకి పోస్తున్నాను అనమాట. ఇంకా భోగి పళ్ళు అనేది మనము సవ్య దిశలో 3 టైమ్స్, అపసవ్య దిశలో 3 టైమ్స్ అలా తిప్పి ఆ తర్వాత పిల్లల తల మీద అయితే పోయాలి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ పాపకు కూడా పోస్తున్నాను. చాలా లేట్ అయిపోయిందండి సంక్రాంతి వ్లాగ్ అనేది పోస్ట్ చేయటము. సో ఏమనుకోకండి, ఏమనుకోకుండా వ్లాగ్ చూసేయండి.
నేను ఫాస్ట్గా పోస్ట్ చేయడానికే ట్రై చేస్తున్నాను. బట్ నేను ఎంత తొందరగా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నానో అంత డిలే అయిపోతుంది. సో ఏమనుకోకుండా వ్లాగ్స్ అయితే చూసేయండి. ఇంకా తర్వాత ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ కూడా భోగిపళ్ళు పోస్తున్నారు. చుట్టుపక్కల ఎవరినైనా పిలిచింటే బాగుండు, ఉండింటే బాగుండు అనిపించింది. ఎవరు లేరు. ఇంకా మేమే అయితే పిల్లలకి భోగిపళ్ళు పోసేసామన్నమాట. మనం ఏదైనా డెకరేషన్ చేసినప్పుడు చూసేకేమో సింపుల్గా కనిపిస్తుంది, బట్ అది చేయడానికి మాత్రం చాలా టైం పడుతుంది. యాక్చువల్గా ఈ కైట్స్ అనేవి లాస్ట్ ఇయర్ కట్ చేశాను, నేను ఎక్కువగా కట్ చేసి పెట్టాను అనమాట. లాస్ట్ ఇయర్ వాడి ఆ తర్వాత ఇంకొన్ని మిగిలింటే ఇంకా నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తాయి అని చెప్పేసి పక్కన పెట్టేశాను. సో అవి ఇప్పుడు యూజ్ అయ్యాయి అనమాట ఇలా. ఇంకా ఇక్కడ వచ్చేసి మేడం వచ్చారనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అనమాట. పాపం పిలిచిన వెంటనే నో చెప్పకుండా వెంటనే వచ్చేసారు పాపం మేడము. ఇంకా మేడం కూడా పిల్లలకైతే భోగిపళ్ళు పోసారు. సో ఇప్పుడు ఈ మిగిలిన కైట్స్ కూడా అవి మనం అలాగే నీట్గా తీసి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కూడా యూజ్ అవుతాయి. సో నేనైతే అలానే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇక్కడ వాళ్ళ జేనాన్న కూడా పిల్లలకైతే భోగిపళ్ళు పోస్తున్నారు. అండ్ ఫైనల్గా వాళ్ళ డాడీ కూడా పోస్తున్నారనమాట. వాళ్ళ డాడీ ఎందుకో లాస్ట్ వస్తుంటాడు ఎప్పుడైనా సరే. నా సీమంతం అప్పుడు కూడా తను లాస్ట్ వచ్చి అక్షింతలు వేశారనమాట. నాకు బాగా గుర్తుంది నా శ్రీమంతం టైంలో. సో లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా ఉంటుంది. సో నాకైతే చాలా బాగా గుర్తుంది అనమాట. శ్రీమంతం టైంలో లాస్ట్లో వచ్చి నాకు అక్షింతలు వేశారు. ఇంకా పిల్లలు కూడా ఇప్పుడు లాస్ట్లో వచ్చి భోగిపళ్ళు పోస్తున్నారు. ఆ కొద్దిసేపు కూడా పిల్లలు కూర్చోలేకపోయారు, మధ్య మధ్యలో దిగేసి వెళ్ళిపోతున్నారు అనమాట పక్కకి. ఇంకా బలవంతంగా కూర్చోపెట్టాము. ఇంకా భోగిపళ్ళు ఇక్కడ చూడండి మన్వీర్ ఏం చేస్తున్నాడో. వాళ్ళ చెల్లెల మీద పూలు అవన్నీ పడింటే తీసేస్తున్నాడు వాడు. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ పిల్లలకి నేను దిష్టి తీస్తున్నాను అనమాట. పిల్లలకి భోగిపళ్ళు పోసిన తర్వాత అలా దీపంతో మనము దిష్టి తీసేయాలి. హలో అండి, ఇంకా ఇప్పుడైతే పిల్లలకి భోగిపళ్ళు పోసే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే తినిపించాలి. ఇప్పుడు శనగలు తింటున్నారు ఇక్కడ వాళ్ళు. పచ్చి శనగలు తింటే మంచిది యాక్చువల్గా. సో అందుకే కొన్ని మిగిలిచ్చి పక్కన పెట్టాను అనమాట. అవి పిల్లలకి ఇస్తే వాళ్ళు తింటున్నారు ఇప్పుడు. ఇంకా డిన్నర్ కూడా తినిపించాలి ఇప్పుడు. ఇక్కడైతే ఇంకా పిల్లలకి తినిపిస్తున్నాను. పులగం చేశాను ఇవాళ. సో ఆ పులగం అయితే పిల్లలకి తినిపిస్తున్నాను. ఈ మధ్య అలవాటు చేస్తున్నాను అన్నీ తినటానికి. ఎప్పుడు వైట్ రైసే ఏం తింటారు చెప్పండి వాళ్ళు. ఇంకా ఇక్కడ నైట్ అయితే నేను క్లీనింగ్ చేస్తున్నాను. రేపు మనకు మెయిన్ పండగ సంక్రాంతి ఉంది కదా. సో సంక్రాంతి అనే కాదు, ఇంకా నైట్ రొటీన్ అయితే ఇదే ఉంటుంది, క్లీనింగ్ వర్క్. ఇంకా ఇక్కడ గిన్నెలన్నీ అయితే తోమేశాను. గిన్నెలు తోమేసి ఇక్కడ కిచెన్లో అయితే మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. మార్నింగ్ మనకి ఈజీ అవుతుంది అనమాట. సో పండగ కాబట్టి ఇంకా మార్నింగ్ లేసి క్లీనింగ్ వర్క్స్ ఇవన్నీ చేసుకోవాలంటే లేట్ అయిపోతుంది పూజ. ఇంకా ఆ తర్వాత పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. వాళ్ళ డాడీ ఫోన్ చూస్తుంటే వాళ్ళిద్దరు కూడా చూడండి ఫోన్ ఎక్కడ కనిపిస్తే చాలు అక్కడికి వెళ్ళిపోతారు. బాగా అడిక్ట్ అవుతున్నారనమాట పిల్లలు. మనం ఫోన్ చూస్తుంటే మన దగ్గరికి వచ్చి పడుకొని వాళ్ళు ఫోన్ చూస్తున్నారు, వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి. ఇంకా అలా వాళ్ళ డాడీ ఫోన్ చూస్తుంటే వాళ్ళిద్దరు కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా చూడండి నేను వీడియో ఆన్ చేశానో లేదో వచ్చేసారు బాయ్ చెప్పడానికి. వాళ్ళు కూడా ఏదో మాట్లాడాలి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారనమాట నేను వీడియో తీసేటప్పుడు. సో వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది అలా వచ్చి మాట్లాడుతూ ఉంటే. ఏదో ఒకటి షేర్ చేసుకుంటూ ఉంటారు, బాయ్ చెప్తున్నారు. సో ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నానండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి. So thanks for watching this video.